హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజైతే నాకు ఒక హాఫ్ కేజీ బటర్ క్రీమ్ కేక్ అయితే ఆర్డర్ ఉందండి. సో ఈ రోజైతే ఆర్డర్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను. అండ్ క్లియర్గానే కాదండి, నేను వచ్చేసి ఒక వ్లాగ్లో షూట్ చేశాను అనమాట. అండ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మేబీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో ఉంటుందని అనుకుంటున్నాను. సో నేనైతే వచ్చేసి మార్నింగ్ 6 o'clock లేచాను అనమాట. లేచిన తర్వాత పిల్లలకి అయితే స్కూల్ పంపించాలి కదా, సో క్యారేజ్ అయితే రెడీ చేయాలి. అందుకని చెప్పి నేను ఏం వండాలి అనేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బెండకాయలు అయితే కనిపించాయి అనమాట. సో అందుకని చెప్పి బెండకాయలు అయితే బయట తీసి వీటిలో ఏమున్నాయి అంటే ఏది ముదరకుండా ఉందని నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎందుకు అనిపించింది నాకు ఒక వ్లాగ్ టైప్లో షూట్ చేయాలి అని చెప్పి, అంటే కేక్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటాను అని. యాక్చువల్గా అంతా కంటిన్యూస్ ఆర్డర్స్ అయితే ఏమి ఉండవండి, అప్పుడొకటినే ఉంటుంది. ఈరోజు 5 కల్లా, అంటే నాకు ముందు రోజు పడుకుని పోయాను. ఆల్మోస్ట్ 8 కల్లా, ముందు రోజు 8 కల్లా పడుకుంటే కాల్ వచ్చిందనమాట. ఇలాగ బటర్ క్రీమ్ కేక్ కావాలి, ఒక హాఫ్ కేజీ చాలు అని చెప్పేసి అని అన్నారు. సో ఇంకా నేనైతే ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకుని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకేంటంటే పిల్లలు వెళ్ళాలి కదా, మార్నింగే అంటే ఈవినింగ్ కాబట్టి కొంచెం హడావిడి లేదనమాట. ఒకవేళ మార్నింగే ఇవ్వాలంటే ముందు రోజు ఈవినింగే ప్రిపేర్ చేసుకోవాలి కదా, అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 లోపు కానీ 11కి కానీ 12కి కానీ ఇవ్వాలి అంటే కనుక ముందు రోజు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటాను. లేదు ఈవినింగ్ అంటే నేను చాలా తాయితీగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాకే చేస్తానమాట. ఇంకా అలాగే యాజ్ యూజువల్ మార్నింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను అండ్ రసం పెడుతున్నాను అనమాట. సో ఇంకేంటంటే మా పాప వెజిటబుల్స్ అవి తినదనమాట. సో తన కోసం పప్పు కానీ చారు కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కంపల్సరీ, అదనమాట. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోస్ అయితే ఈ ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంటున్నాయని నేను అనుకుంటున్నానండి. బట్ మీకు అలా అనిపించట్లేదా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే అసలు లైక్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఒక వీడియోకి ఒక 200 వ్యూస్ మేబీ ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ 200లో ఒక 50 లైక్స్ కూడా ఉండట్లేదండి, 10 కూడా ఉండట్లేదు అనమాట. చాలా ఎలా అనిపిస్తుంది అంటే వీడియోస్ పెట్టే వాళ్ళకి, అది నేననే కాదండి, యూట్యూబ్లో ఏదన్నా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కేక్స్ చూసుకోండి, కేక్స్ మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఇంకా ఏమైనా వీడియోస్ పెట్టాలి అంటే చూసేవాళ్ళు ఏంటంటే ఒక లైక్ చేశారనుకోండి, ఒక కామెంట్ చేశారనుకోండి, వాళ్ళకి కొంచెం ఏంటంటే మంచి మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా మంచి వీడియోస్ వెయ్యాలి అనేది ఉంటుంది. బట్ ఏంటో చూస్తున్నారు కానీ అసలు లైక్ అనేది చేయట్లేదు, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. నాకు కూడా ఏంటంటే ఎంత పెట్టినా కూడా ఏముందిలో ఒక లైక్ ఇవ్వరు, చిన్న కామెంట్ అంటే డౌట్స్ ఉంటే అడుగుతున్నారు, బట్ లైక్ మాత్రం చేయట్లేదు అనమాట. లైక్ వల్లే వీడియో అనేది ముందుకు పుష్ అవుతుందండి. కొంచెం ఒక చిన్న లైక్ చేయండి చాలు, అంతకు మించి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తానండి. సో ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని చూడండి. అండ్ నేను వచ్చేసి మార్నింగ్ ఏంటంటే పిల్లలకి బెండకాయ టమాటా ఇగిరిలా చేస్తానమాట. వాళ్ళు కర్రీ పులుసులా తినరు. అండ్ ఇది చేసి రసం పెట్టేసి ఇంకా పిల్లలు అయితే పంపించేసాను అనమాట. పిల్లలు పంపించేసిన తర్వాత కొంచెం ఇంకా పనులు ఉంటాయి కదా, వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇల్లు ఉడ్చి ఇంకా పై పనులన్నీ కంప్లీట్ చేసుకొని 10-10:30 అలా అయిందనమాట. నేను వచ్చేసి బేస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇది వచ్చేసి ఎగ్లెస్ అడిగారు, హాఫ్ కేజీ ఎగ్లెస్. సో ఎగ్లెస్ బేస్ హాఫ్ కేజీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే మెజర్మెంట్స్ అవి ఇక్కడ ఏమి ఇవ్వట్లే, కానీ వీడియో ఎండింగ్లో ఇస్తానండి. ఎందుకంటే వీడియో ఎండింగ్ వరకు చూసినట్లే తెలియట్లేదు. డిస్క్రిప్షన్లో ఇస్తుంటే ఏంటంటే వీడియో ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ పాస్ చేసి డిస్క్రిప్షన్లో మెజర్మెంట్ చూసేసి వీడియో క్లోజ్ చేస్తున్నారు. వీడియో అయితే చూడట్లేదు. మేము ఎంత కష్టపడి వీడియో అయితే షూట్ చేస్తామో మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి అని చెప్పి నేనైతే ఒక వ్లాగ్ లాగా పోస్ట్ చేస్తానమాట. యూట్యూబర్స్ కష్టం అంటే ఇలా వీడియో అనేది తీస్తూ ప్రాసెస్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. మీరు ఒక చిన్న మాట అడిగేస్తారు, ఆ వీడియో పోస్ట్ చేయండి, ఈ వీడియో పోస్ట్ చేయండి అని చెప్పేసి. బట్ అంత కష్టపడి వీడియో షూట్ చేసి తీసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయరనమాట. సో అందుకని చెప్పి అసలు ఎలా ఉంటుంది కష్టం తెలియడం కోసం మీకు ఇలాగా ఒక చిన్న వ్లాగ్ లాగా షూట్ చేశాను, ఓకేనా. అండ్ నేనైతే బేస్ ప్రిపేర్ చేసుకున్నాను. మన ఛానల్లో చాక్లెట్ బేసెస్ ఎగ్లెస్ చాలానే ఉన్నాయండి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది లెంత్ అయిపోతుందని చెప్పి నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట, ఓకేనా. నేను బటర్ క్రీమ్కి, కేక్కి, దాన్ని ఏమంటారు ఐసింగ్ షుగర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇది వ్లాగ్ కాబట్టి వ్లాగ్ లాగే చెప్పేస్తున్నాను అనమాట, జస్ట్ క్యాజువల్ వర్డ్స్ చెప్పేస్తున్నాను, ఓకే. ఎవరికైనా ఒకవేళ ఇంకా నేను ఎగ్లెస్ ఎలా
చేస్తాను కావాలి అంటే నేను వీడియో ఎండింగ్లో మెజర్మెంట్స్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి వీడియో కంప్లీట్గా ఎండింగ్కి వెళ్ళిన తర్వాత. ఓకేనా? నేనైతే ఎలా చేస్తున్నాను అనేది ఏంటంటే, ఇంకా పనులన్నీ ఇంకా కేక్ చేస్తున్నాను అంటే ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా కేక్ మీద పెడతాను అనమాట. ఇంకా అదర్ వర్క్స్ మీద ఏం పెట్టినప్పటికీ మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అది పెట్టాను, ఇది పెట్టాను, ఇది చూడాలి ఇలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఏదైనా మర్చిపోయాను అనుకోండి, ఏదో ఒకటి వేయడం మర్చిపోతే కేక్ అనేది స్పాయిల్ అయిపోతుంది కదా. అందులోనే ఎగ్లెస్ అనేసరికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఇది వచ్చేసి నేను వీట్ ఫ్లోర్తో చేస్తున్నానండి. చాలామంది వీట్ ఫ్లోర్తో కేక్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చూపించండి అంటున్నారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను క్లియర్గా వీడియో కూల్ కేక్ వీట్ ఫ్లోర్తో కూల్ కేక్ ఎలా చేయాలో కూడా నేను చాలా క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? దానికంటే ముందు నేను చూపించాలి అంటే మీ సపోర్ట్ అనేది ఎంతో కొంత అవసరం అండి. కొంచెం ఆ సపోర్ట్ ఏంటి అంటే ఒక చిన్న లైక్ అనమాట. లైక్ చేశారు అంటే కనుక చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది ఏంటంటే, మీరు లైక్ చేసిన తర్వాత మీరు ఎన్నో లైక్ కామెంట్ చేశారనుకోండి, ఇంకా చాలా సాటిస్ఫై అయిపోతారనమాట. సో ప్లీజ్ మీరు లైక్ చేసిన తర్వాత మీ లైక్ అనేది ఒకసారి కామెంట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ బేస్ వచ్చేసి నాకు ఒక 30 మినిట్స్ అయితే టైం పట్టింది. బేస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అయితే చల్లబడిపోవాలి. చాలామంది కస్టమర్స్ కాదు, మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట. బటర్ క్రీమ్ కేక్ చేస్తుంటే క్రీము కేక్ పైన పెట్టకుండా మెల్ట్ అయిపోతుంది అని చెప్పి. కేక్ వేడి మీద ఉన్నప్పుడు చేస్తే మెల్ట్ అయిపోతుందండి. అలాగే కేక్ విరిగిపోతుంది అని కూడా చెప్తున్నారు. కేక్ ఎప్పుడైనా కూడా వేడిగా ఉన్నప్పుడు మనం డిమోల్డ్ చేయడానికి ట్రై చేస్తే విరిగిపోతుంది. కొంచెం అంటే మరీ వేడిగా ఉండకూడదు, ఓ మాదిరి కనీసం ఒక 10 to 15 మినిట్స్ అని పక్కన పెట్టేసేయండి. ఓ మాదిరి వేడిగా ఉన్నప్పుడైనా డిమోల్డ్ చేయొచ్చు. వేడి మీద ఆతృతగా తీసేసి ఆతృతగా వేడి మీదే మనం ఐసింగ్ చేసేయాలి అంటే మాత్రం అసలు అవ్వదు. అది బటర్ క్రీమ్ అయితే మెల్ట్ అయిపోయి జావలా కారిపోతుంది, అది విప్పింగ్ క్రీమ్ అయినా కూడా అలాగే జావలా కారిపోతుంది. సో అందుకని చెప్పి అసలు ఆ మిస్టేక్ వేడి మీద ఉన్నప్పుడు ఐసింగ్ చేయాలి మాత్రం అసలు చూడొద్దు. అలాగే లేయర్స్లా కట్ చేయడానికి కూడా ట్రై చేయొద్దు అసలు. కంప్లీట్గా చల్లగా దానికి ఒక సెట్ అవనివ్వండి. ఒక 10 to 20 మినిట్స్ అంటే సెట్ అయిందనుకోండి, మనం ప్రాసెస్ చేయడానికి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే కొత్తలో ఏంటంటే కొంచెం ఆతృత ఉంటుంది, చేసేయాలి తొందరగా అని చెప్పి ఆతృత ఉంటుంది. కోర్స్ నేను అది అర్థం చేసుకోగలను, బట్ కొంచెం దానికైతే మనం టైం ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనైతే దీన్ని 2 లేయర్స్ కింద కట్ చేశాను. ఎందుకు ఇలా కట్ చేశానంటే, కేక్ ఇప్పుడు ఎగ్లెస్ కాబట్టి అంత పొంగదు కదా, కొంచెం డౌన్కే ఉంటుంది. సో కేక్ ఇంకా ఫ్లాట్గా ఉంటుందని ఇలా 2 లేయర్స్ కింద కట్ చేస్తే కొంచెం హైట్ వస్తుందని చెప్పి ఇలా 2 లేయర్స్ కింద కట్ చేశాను అనమాట. ఎగ్ అయితే 2 లేయర్స్ కింద కట్ చేయను, అంటే బటర్ క్రీమ్ కేక్ చెప్తున్నాను. ఓకేనా? మామూలుగా ఎగ్తో చేస్తాను అనుకోండి, కేక్ని కేక్ లాగా పెట్టి అవుటర్ సైడ్ మాత్రం క్రీమ్ ఫినిషింగ్ ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటంటే ఐసింగ్ షుగర్ అండి. ఐసింగ్ షుగర్ ప్రిపేర్ చేసుకుంటాను. యాక్చువల్గా కేక్ 5 o'clock ఇవ్వాలి. ఇక్కడ చూసారా, నాకు 10:30 11 అయింది నాకు వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి. ఎగ్జాక్ట్గా నేను ఐసింగ్ షుగర్ ప్రిపేర్ చేసుకుందామని మిక్సీ జార్లో నేను షుగర్ అంతా వేసేసరికి కరెంట్ పోయింది. మళ్ళీ కరెంట్ ఎన్నింటికి ఇచ్చాడు తెలుసా? 2:30కి ఇచ్చాడండి. నాకు చూడాలి ఇంకా నేను కొంచెం సేఫ్ అయింది ఇక్కడంటే, ఎగ్లెస్కి ఏంటి మన కరెంటుతో బీటర్తో పని ఉండదు కదా, విస్కర్తో చేసుకోవడమే కాబట్టి ఇంకా కరెంట్ వచ్చేలోపు కనీసం బేస్ అన్న ప్రిపేర్ చేసుకుందాము, అదే స్పాంజ్ అయినా ప్రిపేర్ చేసుకుందామని స్పాంజ్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. కరెంట్ ఎప్పుడు వచ్చుద్దా అని వెయిట్ చేస్తే 2:30కి ఇచ్చాడు. ఇంకా 2:30కి చాలా స్పీడ్గానైతే మళ్ళీ ఎక్కడ కరెంట్ తీసేస్తాడో అని చెప్పి చాలా స్పీడ్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంతా కరెంటుతోనే కదా, మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేయాలన్నా కరెంట్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఐసింగ్ షుగర్ ప్రిపేర్ చేయాలన్నా మిక్సీ వేయాలి, బటర్ క్రీమ్ చేయాలన్నా కూడా మనం బీటర్తో బీట్ చేయాలి. కరెంట్తో పనే కాబట్టి మళ్ళీ ఎక్కడ తీస్తాడా అని చెప్పి చాలా స్పీడ్గా చేశాను ఈ వర్క్ అంతా కూడాను. అండ్ అంత స్పీడ్గా చేస్తూ మళ్ళీ ఇంకొక పక్కన షూటింగ్ అనమాట. సరిగ్గా వస్తుందా లేదా, స్టాండ్ వచ్చేసి నాకు విరిగిపోయిన దాన్ని అలా అడ్జస్ట్ పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా? బటర్ వచ్చేసి ఇది 1/2 kg కదా, సో 1/2 kgకి నేను వచ్చేసి 100 grams బటర్ తీసుకుని చేసుకుంటున్నాను అనమాట. 100 gramsకి మనం ఐసింగ్ షుగర్ వచ్చేసి 200 grams తీసుకుంటాము. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను అసలు ఐసింగ్ షుగర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఐసింగ్ ఎలా చేసుకున్నాను అనేది ఇంకా చాలా క్లియర్గా చెప్తానండి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే లెంత్ అయిపోయింది కదా. ఇంత లెంతీగా ఉందంటే మీకు కూడా చూడడానికి చాలా బోరింగ్గా ఉంటుందని చెప్పి నేను వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.